ఇది ఒక్కసారి చూపి. ఒక గ్లాసు రాగి జావా 3 గ్లాసుల పాలతో సమానమంట. ఏదైతే ఒక గ్లాసు రాగి జావా ప్రతిరోజు తీసుకుంటే అది 3 గ్లాసుల పాలతో సమానం అని చెప్పి ఒక మంచి కథనం వచ్చింది. చూద్దాము. చిరు ప్రాయం నుంచే చిరుధాన్యాలు తినిపించాలి. రోజువారీ భోజనంలో 3వ వంతు మిల్లెట్స్తో సంపూర్ణ ఆరోగ్యం. ఈనాడు ముఖాముఖిలో భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ డైరెక్టర్ తారా సత్యవతి అంట. రోజువారీ భోజనంలో మిల్లెట్స్ కావచ్చు, రాగి జావ కావచ్చు, అదేవిధంగా రొట్టెల్ని కూడా తినాలని చెప్పి చెప్తున్నారు. ఆసుపత్రులు, విద్యా సంస్థల్లో వినియోగించాలి. ప్రజా పంపిణీ వ్యవస్థల్లోనూ భాగస్వామ్యం చేస్తే దేశవ్యాప్తంగా వీటి వినియోగం విస్తృత స్థాయిలో పెరుగుతుంది. తెలంగాణ, మహారాష్ట్రలో జొన్నలు, రాజస్థాన్లో సజ్జలు, ఏపీలో కొర్రలు, కర్ణాటకలో రాగులు వంటివి పీడీఎఫ్లలో ఇవ్వాలి. పాఠశాలలు, గురుకులాలు, వసతి గృహాలు, ఆసుపత్రుల్లోనూ ఈ ఆహార పంపిణీ జరగాలంట. ఒక గ్లాసు రాగి జావా పోషకాల పరంగా 3 గ్లాసుల పాలతో సమానమని పిల్లలకు రాగి జావా, జొన్న రొట్టె ఇప్పటి నుంచే అలవాటు చేయాలని భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ IIMR డైరెక్టర్ సి తారా సత్యవతి సూచించారు. హరిత విప్లవం మాదిరిగా దేశంలో చిరుధాన్యాల విప్లవం రావాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ రోజువారీ ఆహారంలో 3వ వంతు చిరుధాన్యాలు ఉండేలా చేసుకుంటే సంపూర్ణ ఆరోగ్యంతో జీవించవచ్చని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం దేశంలో సైన్యానికి ఇచ్చే ఆహారంలోనూ 25% చిరుధాన్యాలు ఉపయోగిస్తుందని, ఈ చైతన్యం అంతటా రావాలని చెప్పారు. ఏదైతే దేశ రక్షణలో పాల్పంచుకుంటున్నటువంటి సైన్యానికి కూడా కేంద్ర ప్రభుత్వం 25% చిరుధాన్యాలు ఇస్తారంట. రాగులు కావచ్చు, సజ్జలు కావచ్చు, జొన్నలు కావచ్చు, మన దగ్గర తైదలు అంటారు రాగుల్ని, ఇవన్నీ కూడా సైన్యానికి ఇస్తారంట. వీటిని కూడా ఏదైతే ప్రభుత్వ పాఠశాలల్లో, ప్రభుత్వ గవర్నమెంట్ బడిలో చదువుకునేటటువంటి విద్యార్థులకు పెట్టేటటువంటి మధ్యాహ్నం భోజనంలో కూడా వీటిని భాగస్వామ్యం చేయాలని చెప్తున్నారు. ఆదివారం IIMR వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆమె ఈనాడుతో ప్రత్యేకంగా మాట్లాడినరంట. మంచి కథనం అయితే ఇచ్చింది ఈనాడు ఈరోజు. అది ఎందుకంటే విద్యార్థుల భవిష్యత్తుకు సంబంధించినది. ప్రజావాణి వ్యవస్థలోని వీటిని చేర్చాలని సూచించారు. రైతులకు ప్రధాన పంటల కంటే చిరుధాన్యాల సాగు లాభదాయకమని డాక్టర్ తారా సత్యవతి వివరించారు. ముఖాముఖిలో ముఖ్యాంశాలు ఇవెంట. ఏదైతే ఈ పంటలకు తగిన ప్రాధాన్యతనిచ్చి వాటిని వాడడం ద్వారా అది రైతులకు కూడా కొంత మేలు ఇస్తుందని చెప్పి చెప్తున్నది డాక్టర్. దేశంలో చిరుధాన్యాల పరిస్థితి ఎలా ఉన్నాయి? చిరుధాన్యాలపై ప్రజల్లో చైతన్యం కనిపిస్తోంది, సాగు పెరుగుతోంది. 2023 అంతర్జాతీయ చిరుధాన్యాల దినోత్సవం సందర్భంగా వాటి ప్రాధాన్యాన్ని అందరూ గుర్తిస్తున్నారు. వీటితో భిన్న రకాల ఆహార ఉత్పత్తులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటి కొనుగోళ్లకు మార్కెట్లోనూ డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం దేశంలో 18 నుంచి 20 మిలియన్ టన్నుల మేర ఉత్పత్తి జరుగుతుందంట. ఇది ప్రధానమైనటువంటి చిరుధాన్యాలకు సంబంధించినటువంటి వార్త.